డయాబెటీస్ ఉన్న చాలామంది ఇలా అంటారు, సార్ రాత్రి షుగర్ నార్మల్గానే ఉంది, కానీ మార్నింగ్ లేచి చూసుకునేసరికి షుగర్ ఎక్కువగా వస్తుంది. మీకు ఇలాంటి సమస్య ఉందా? అయితే ఈ మార్నింగ్ షుగర్ ఎక్కువ ఎందుకు వస్తుంది, మందులు వేసుకున్నా ఎందుకు తగ్గట్లేదు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా చూస్తారు. చివరి వరకు చూడండి. ఇంతకు ఈ ఫాస్టింగ్ షుగర్ అంటే ఏంటి? మనం రాత్రి భోజనం చేసి పడుకుంటాం, మార్నింగ్ లేచి షుగర్ చెక్ చేసుకుంటాం. ఈ మధ్య గ్యాప్ వచ్చేసి చూసారా, 8 నుంచి 10 గంటలు ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి దాన్ని ఫాస్టింగ్ అంటాం. ఆ స్థితిలో మనం చెక్ చేసుకునే షుగర్నే ఫాస్టింగ్ షుగర్ అని అంటారు. సో ఈ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి? 80 నుండి 100 వరకు ఉంటే నార్మల్గా ఉన్నట్టు. 100 దాటిందనుకోండి, 100 నుంచి 125 వరకు ప్రీ డయాబెటీస్ అనే స్థాయిలో ఉన్నట్టు. 125 దాటి 126 నుంచి పైకి ఉంది అని అంటే ఆ వ్యక్తి డయాబెటీస్ లెవెల్లో ఉన్నట్టుగానే అర్థం. చాలామందికి మార్నింగ్ లేచిన తర్వాత చూసుకుంటే షుగర్ ఇదే సంఖ్యలో కనబడుతుంది, కాబట్టి వాళ్ళు భయపడతారు. చాలామందిలో ఈ ఫాస్టింగ్ షుగర్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది, నైట్ డే మామూలుగానే ఉంటుంది. ఈ ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఎందుకు అవుతుంది, హై ఎందుకు అవుతుంది? దీన్ని డాన్ ఫినామినన్ అని అంటారు. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ మన శరీరంలో తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిసాల్, గ్రోత్ హార్మోన్. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి లివర్ని స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేయగానే లివర్ ఏం చేస్తుంది? లివర్ ఏమనుకుంటుంది, తన దగ్గర నిల్వ ఉన్నటువంటి గ్లూకోజ్ని శరీరానికి అందించాలనే ఉద్దేశంతో అది గ్లూకోజ్ను రిలీజ్ చేస్తుంది. గ్లూకోజ్ ఎందుకు రిలీజ్ చేస్తుంది? మన బాడీకి శక్తి కావాలి. శక్తి కావాలంటే గ్లూకోజ్ కావాలి. అందుకని లివర్ మన బాడీలో ఉన్నటువంటి ఫంక్షన్ ప్రకారం లివర్ రిలీజ్ చేస్తుంది. సాధారణమైనటువంటి పరిస్థితి యాక్చువల్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ ఉన్న వ్యక్తికి ఇదే ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తికి షుగర్ లెవెల్ అనేది ఎక్కువగా కనబడుతుంది బికాస్ ఆఫ్ డయాబెటీస్. ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉండడానికి మరొక కారణం ఏంటంటే నైట్ ఈటింగ్ మిస్టేక్. అంటే రాత్రి ఆలస్యంగా తినడం, లేదా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, స్వీట్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవన్నీ నైట్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే నైట్ మెటబోలైజ్ అవ్వడం అనేది కష్టం అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, షుగర్ అనేది మార్నింగ్ చూసినప్పుడు అటు లివర్ తన ఫంక్షన్ తను చేస్తున్న కారణంగా అది గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. మనం నైట్ చేసిన మిస్టేక్ వల్ల ఈ రెండు కలిపితే ఏమవుతుంది, ఫాస్టింగ్ షుగర్ అనేది హై లెవెల్లో కనబడుతుంది. ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా ఉండడానికి మరొక కారణం డయాబెటీస్లో ఉన్న వారికి ప్రధాన సమస్య ఏంటంటే అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. శరీరం ఇన్సులిన్కు సరిగ్గా స్పందించదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మన లివర్ రిలీజ్ చేసినటువంటి గ్లూకోజ్ ఎందుకు రిలీజ్ చేస్తుంది? మన బాడీకి శక్తి అవసరం అని. శక్తి ఎలా అందుతుంది? మన శరీరంలోని కణాలు ఈ గ్లూకోజ్ను తీసుకెళ్లి ఆయా అవయవాలకు అందించినప్పుడే మన శరీరం అంతా శక్తివంతం అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో ఈ సెల్స్ అనేటివి ఈ గ్లూకోజ్ను తీసుకుపోవు అనమాట, అవి వాటికి స్పందించవు. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఎక్కడ ఉంటుంది? శరీరంలోనే, అంటే రక్త ప్రవాహంలోనే ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుగర్ అంటాం కదా, ఆ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ ఎక్కువ కనబడడానికి కారణం ఇదే అనమాట. ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ కాకుండా ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ముఖ్యమైన ప్రశ్న ఇది. అయితే ఏం చేయాలి? మార్నింగ్ అంటే ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ కాకుండా ఏం చేయాలి? రాత్రి భోజనం తక్కువగా తినాలి, తొందరగా తినాలి. అంటే రాత్రి భోజనం 7:30 లోపు లేదా 7:30-8 ప్రాంతంలో తింటే మంచిది. లో కార్బ్స్ ఉండాలి. ఆ తినే భోజనంలో కూడా లో కార్బ్స్ ఉండాలి, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. తిన్న వెంటనే పక్క వేయకూడదు. తిన్న తర్వాత కనీసం ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ కూడా సరైన విధంగా ఉండాలి. ఇష్టమైనది ఏదో పొట్ట నింపుకోవడం అని కాకుండా సమతుల్యమైన పోషకాహారాలు ఉండే విధంగా ప్రోటీన్స్, ఫైబర్స్, లో జిఐ కార్బ్స్, మంచి ఫ్యాట్స్ ఉండేలాగా సమతుల్యంగా చూసుకొని చేయాలి. ఇలా చేశారనుకోండి,
మీ ఫాస్టింగ్ షుగర్ అనేది తగ్గుతుంది, ఎక్కువ కాకుండా ఉంటుంది. ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా వస్తుంది అని అంటే మీరు తీసుకునే మెడిసిన్స్ పనిచేయట్లేదని కాదు. మీ శరీరంలో జరుగుతున్నటువంటి సహజమైనటువంటి ప్రక్రియలను అర్థం చేసుకోవడం ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి తీసుకోవాలి, సరైనటువంటి మోతాదు తీసుకోవాలి. అదేవిధంగా షుగర్ను కంట్రోల్ చేసుకునే విధంగా కూడా చూసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు మీకు డయాబెటీస్ నుంచి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. నెమ్మదిగా వెనక్కి కూడా వెళ్ళొచ్చు. మీకు డయాబెటీస్ నుంచి విముక్తి పొందాలి అనుకుంటే, సరైనటువంటి వ్యక్తిగతమైనటువంటి గైడెన్స్ కావాలనుకుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.